ఐశ్వర్యరాయ్ బచ్చన్ కారును ఎర్రబస్సు ఢీకొట్టిన ఘటన నెటిజన్స్లో తెరపైకి వచ్చింది. ఈ సంఘటన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కంగారు పడిపోయారు. అయితే పలు మీడియా కథనాల ప్రకారం ఈ ప్రమాదం పెద్ద ప్రమాదం కాదని తేలింది. ఐశ్వర్యరాయ్ ఆ కారులో లేరని తెలుస్తోంది. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం జుహుతారా రోడ్లోని అమితాబ్ బచ్చన్ బంగ్లా సమీపంలో చోటు చేసుకుంది. ఎర్రబస్సు రూట్ 231 నెంబర్ 8021 ఐశ్వర్యరాయ్ కారుకు వెనుక భాగంలో తాకింది. కారుపై కొంచెం గీతలు పడ్డాయి, కానీ తీవ్రమైన డ్యామేజ్ లేదు. అయితే ఈ ఘటనపై బంగ్లా నుండి వచ్చిన బౌన్సర్ ఎర్రబస్సు డ్రైవర్కు చెంపదెబ్బ కొట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి 100కు కాల్ చేశాడు. కానీ బంగ్లా సిబ్బంది క్షమాపణలు చెప్పడంతో డ్రైవర్ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. ఈ సంఘటన సద్దుమణిగింది, కానీ బౌన్సర్ చర్యను అధికంగా వివరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నందిని పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు వసూలు చేసింది. అలాగే ఆమె 2018లో ఫ్యానీ ఖాన్ చిత్రంలో నటించినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఐశ్వర్యరాయ్ కారుతో సంబంధం ఉన్న ఈ ఘటనలో లైసెన్స్ ప్లేట్పై ఉన్న 50 సంఖ్య కారణంగా ఫోటోగ్రాఫర్లు ఈ కారును గుర్తించారు. దీంతో ఈ ఘటన ఇంత పెద్ద ప్రచారం పొందింది.